షార్ట్ ఫిలింలో ఒక అనాథ వృద్ధురాలుగా నటించిన నేపథ్యంలో వారి బాధలను తెలుసుకుని అనాథ వృద్ధులకు హితోధిక సహాయం చేశానని షార్ట్ ఫిలిం నటి బొడ్డు శ్రీమతి అన్నారు. నేడు కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల వీర బ్రహ్మేంద్ర వృద్ధుల ఆశ్రమంలో కరీంనగర్ పట్టణానికి చెందిన బొడ్డు శ్రీమతి సుదర్శన్ దంపతులు వృద్ధుల ఆశ్రమానికి 50 కిలోల బియ్యం, వృద్ధులకు దుప్పట్లు మరియు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొడ్డు శ్రీమతి మాట్లాడుతూ, నేనొక గృహిణి అనే కాకుండా లఘు చిత్రాలలో నటిస్తానని, ఒక లఘు చిత్రంలో నటిస్తున్న సందర్భంగా ఒక అనాథ వృద్ధురాలు వేషం పోషించానని, ఇదే వృద్ధుల ఆశ్రమంలో ఆ చిత్రీకరణ జరిగిందని, ఆ సందర్భంగా వృద్ధుల కష్టాలను తెలుసుకుని వారికి తన వంతు సహాయంగా ఏదైనా అందించాలనే తలంపుతో లఘు చిత్రాల్లో నటించగా వచ్చిన డబ్బులను ఇలాంటి సేవా కార్యక్రమాలకు వినియోగించాలని అనుకుని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్డు శ్రీమతి దంపతులు పాల్గొన్నారు. ఇప్పుడు నా మనవరాలది బర్త్డే ఉంది, సుహాని. అయితే ఆమె పేరు మీద నేను వృద్ధులకు సాయం చేద్దామని వచ్చాను. చెద్దర్లు, అరటి పండ్లు, బత్తాయిలు, బియ్యము, 50 కిలోల బియ్యం, ఇవన్నీ 50 చెద్దర్లు, ఇక మా పండ్లు ఇచ్చాను. నా మనవరాలు వాళ్ళు ఆశీర్వదించాలి. నాకు షార్ట్ ఫిల్మ్లో చేసిన డబ్బులు వచ్చినాయి, నా ఇంట్లోకి వాడుకోవద్దు, నేను వృద్ధులకు దానం చేయాలి అని మనసులో పడ్డది. నేను అంటే మా భర్తకు చెప్తే, మా భర్త నీ ఇష్టం ఏమన్నా చెయ్యి, ఎవ్వరికన్నీ చెయ్యి అని చెప్పిండు. ఒక్క రూపాయి కూడా వాడుకోలేదు నేను. ఇంకా ఆటో కిరాయిలు, బస్ కిరాయిలు పెట్టుకొని నేను పోయినా కానీ ఆ పైసలు అట్లే దాచుకొని వీళ్ళకి సాయం చేసిన. మళ్ళీ వచ్చినా కానీ మళ్ళీ కూడా ఇట్లే ఎవరికైనా సాయం చేస్తా కానీ ఇంట్లో ఉంచుకోను. నాకు